అస్సలాముఅలైకుం ఫ్రెండ్స్, అందరికి హాయ్. ఈ రోజు మళ్ళీ మనం గుత్తిగా అయితే పోతున్నాం. సర్వీస్ దగ్గర బండి తీసుకుని ఇంకా గుత్తిగా అయితే బయలుదేరినాం. ఒక అర్ధ గంటలో గుత్తిగా అయితే వచ్చేసినాం. మనము గుత్తి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్దాం అంటే ఫస్ట్ ఉపరాలపల్లికి పోదాం అన్నాడు. సరే అని ఉపరాలపల్లికి అయితే బయలుదేరినాము. కెమెరాలోకి చూడొద్దంటే చూస్తున్నాడు. ఉపరాలపల్లికి అయితే వచ్చేసినాము. ఇంకా కస్టమర్ కి ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి అయితే పోయి డెమో చూసుకుని ఇంకా అక్కడి నుండి గుత్తికి అయితే బయలుదేరాము. గుత్తిలో ఎక్కడ మనం ఇప్పుడు పోయేది అని నేను అడిగాను. గుత్తి ఆర్ఎస్ లో కొత్త వాషింగ్ మిషన్ ఉంది, దానికి డెమో ఇచ్చేసి పోదామన్నాడు. గుత్తి ఆర్ఎస్ కి అయితే 10 నిమిషాల్లో వచ్చేసినాము. కస్టమర్ కి ఫోన్ చేసి వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము. ఇంకా డెమో ఇచ్చేసుకుని ఇంకా వేరే కస్టమర్ వాళ్ళ ఇంటికి అయితే పోయినాము. వేరే కస్టమర్ వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చి వెయిట్ చేస్తున్నాము. ఫోన్ చేసుకుని పోయేదే. ఇప్పుడు నువ్వు ఏమన్నా ఫోన్ చేసుకుని పోయేదే. కస్టమర్ వాళ్ళ ఇంటి కాడికి వచ్చి ఫ్రిడ్జ్ డెమో చూసుకుని ఇంకా అక్కడ నుంచి వేరే వాళ్ళ కస్టమర్ వాళ్ళ ఇంటికి అయితే పోయినాము. అక్కడ ప్రాబ్లం ఏమిటంటే ఫ్రిడ్జ్ లో కూల్ ఎక్కువ రావడం లేదంట. కస్టమర్ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వచ్చేసినాము. మా ఫ్రెండ్ ఒక చూపు చూసాడు. ఏంట్రా సూపు, భయపడి చూసావా భయపెడదామని చూసావా? నేను కామన్ గానే చూశాను, నువ్వే కంగారు పడ్డావు. ఇంకా ఆ ప్రాబ్లం ని సాల్వ్ చేసేసి ఏం తిందాంరా అని నన్ను అడిగాడు. చికెన్ రైస్ తిందాంరా అని చెప్పిన. ఇంకా చక్కగా ఎంఎంకే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇంకా చేతులు గడిగేసుకుని చికెన్ రైస్ ఆర్డర్ అయితే ఇచ్చేసినాము. రైస్ అయితే వచ్చేసింది. కడుపు నిండా తినేసి ఇంకా ఏమైనా ఉన్నాయా కాల్స్ అంటే లేవు, ఇంకా గుంటకల్కే పోయేదన్నాడు. ఇంకా గుత్తి నుండి అర్ధ గంటలో గుంతకల్కి అయితే వచ్చేసినాము. సర్వీస్ లో బ్యాగ్ పెట్టేసి టీ తాగే పోదాముంటారా అన్నాడు. సర్లే అన్న. పక్కనే టీ స్టాల్, నడుచుకుంటూ వెళ్లిపోయినాము. టీ అయితే తాగేసినాము, అంతే. ఇంకా ఈ రోజు బ్లాగ్ ఎలా ఉందో లైక్ చేసి కామెంట్ చేయండి, ఫాలో చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంతటితో సమాప్తం. అస్సలాము అలైకుం.